అందరికీ జై శ్రీరామ్ అండి. పసిపిల్లలు పరమాత్ముడితో సమానం అంటారు కదా, మరి అలాంటి పసిపాపకి ఒక పెద్ద అపాయం వచ్చిందండి. ఒక విషయంలోకి వెళ్తే పునర్విక అనే ఒక చిన్న బాలికకు 16 కోట్ల రూపాయల విలువైన ఒక ఇంజెక్షన్ వేస్తేనే బ్రతుకుతుందంట అండి. నాకు ఈ విషయం కొంచెం లేటుగా తెలిసింది. ఇంకా ఈ విషయం మనోళ్ళకి ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు. నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నాను, నేను తెలుసుకోవడానికి కొంచెం టైం పట్టింది. ఆ పునర్విక అనే బాలిక బ్రతకాలంటే 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ వేయాలంట అండి. మరి మనమందరం తలా ఒక చేస్తే అవుతుంది, నేను కాదనట్లేను. నేను స్కానర్ పెట్టి డబ్బులు కొట్టండి దీనికి అని కూడా చెప్పట్లేదు. ఈ వీడియోని షేర్ చేయండి, ఒక నలుగురితో షేర్ చేయించండి. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. ఎందుకంటే 16 కోట్ల రూపాయలు అంటే ఒక చిన్న అమౌంట్ అయితే కాదు. మనం అందరం కలిసి వేసినా కానీ 16 కోట్ల రూపాయలు రావు, నాకు తెలుసు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే, ప్రభుత్వం ఏదైనా సహాయం చేస్తే ఆ పాప తప్పకుండా బ్రతుకుతుందండి. వాళ్ళ తల్లిదండ్రులను చూస్తే దీనగాథ, వాళ్ళు చెల్లించలేని పరిస్థితి. 16 కోట్ల రూపాయలంటే ఎవరి ఇంట్లో ఉంటాయండి? ఏ పొలాలు అమ్మినా, ఏ అమ్మినా సరే 16 కోట్ల రూపాయలు అయితే రావు కదా. దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి, ఒక నలుగురితో షేర్ చేయించండి. సేవ్ పునర్విక. ఈ పాప మీకు అందరికీ తెలిసిందో లేదో నాకు తెలియదు. ఈ మ్యాటర్ అయితే నేను తెలుసుకున్నాను. తెలియగానే ఫస్ట్ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా నా వంతు బాధ్యతగా వీడియో చేసి నలుగురికి తెలిసేలా చేస్తున్నాను. మీ వంతు బాధ్యతగా ఈ వీడియోని షేర్ చేయండి, షేర్ చేయించండి. వీలైతే ప్రభుత్వం దృష్టికి వెళ్ళే వరకు షేర్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ పాప నిండు నూరేళ్ళు బ్రతకాలని మనం అందరం కోరుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.